అంచేత ఏంటంటే ఇప్పుడు ఆ దశరథ మహారాజుని అడిగితే తస్మై దాస్యామి అలాగే ఇస్తానయ్యా చేసుకున్నాడు. కుదిరి పెళ్లి ఇప్పుడు కళ్యాణ మండపంలో వచ్చారు. ఇక మండపంలో వధువులు ఇద్దరిని కూర్చోబెట్టారు. చక్కగా కళ్యాణం జరుగుతుంది. దండం పెట్టుకోండి. ఇప్పుడు మండపంలోకి వచ్చారు. ఇప్పుడు జనక మహారాజు గారు ఎవరు? జనక మహారాజు గారు అంటే ఎవరు? సీతాదేవి తండ్రి. ఇప్పుడు కాళ్ళు ఎవరు కలుగుతారు? అల్లుడు కాళ్ళు ఎవరు కలుగుతారు? కలుగుతారు. మీరు సందేహం కలుగుతున్నారు కానీ అల్లుడు కన్నా మామగారు పెట్టారు కానీ కాళ్ళు ఎలా పట్టుకోవాలని డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సందేహం ఉంది, అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ వధువులు ఇద్దరు కూడా పెళ్లి అయిన 16 రోజుల పండుగ వరకు కూడా లక్ష్మీనారాయణ స్వరూపుడు. గుర్తుపెట్టుకోండి. పెళ్లి దగ్గర నుంచి పెళ్లి 16 రోజుల పండుగ వరకు కూడా ఇద్దరు లక్ష్మీనారాయణ స్వరూప. ఎవరు? వధువులు ఇద్దరు. ఇంకా 16 రోజుల పండుగ వరకు ఏ ముహూర్తం చూడకూడదు. రూలుగా దానికి పూర్వం లేదు. 16 రోజుల పండుగ దాకా దేవతలు ఇద్దరు. ఎవరు? దేవతలు. ఆ 16 రోజుల పండుగ వరకు కూడా ఏ ముహూర్తం చూసుకోకూడదు. వెళ్ళిపోయి తిరిగి వచ్చాను. శుభ్రంగా ఏదైనా చేసుకోవచ్చు. పూర్వం చేసేవారు కాదు ఇలాంటి. ఇప్పుడు అలా సుఖంగా ఉన్నారు. ఇప్పుడు గంటకి ముహూర్తం అడిగేస్తే ముహూర్తం అక్కర్లేదు. కావాల్సినవి చేయట్లేదు. అక్కర్లేదు కానీ ముహూర్తాలు మీకు అర్థం. ఏమన్నా ఇప్పుడు కూర్చోవచ్చా? ముహూర్తం కావాలి. ఏంటి మీకు? నుంచుంటే ముహూర్తం, కూర్చుంటే ముహూర్తం. ఏంటి అక్కర్లేదు. అసలు లేదు కూర్చోేది లేదు. రాముడు ఇలాంటివన్నీ మిగిలే మన కాదు. అసలు ధర్మాలు ఏం లేవు. అంచేత ఏంటంటే ఎందుకు మీకు చెప్తాను, మీకు అందరికీ ఎక్కువైపోయి ముహూర్తాలు. అంచేత అక్కర్లేదు. అలాంటి నేను 300 సార్లు కాశీ వెళ్ళాను. ఒక్కనాడు ముహూర్తం చూడలేదు. నిర్విఘ్నంగా వెళ్ళొచ్చాం. ఎంత వెళ్ళాం? ఆ పరమేశ్వరి